అందరికీ వందనాలు. నేను మీ ఆనందం. కానీ 10 రోజుల నుండి ఈ ఆనందానికి లేదు ఆనందం. కారణం మా హేమలతక్క మరణం. తన జ్ఞాపకార్థ ఆదరణ కూడిక 26/3/25న శ్రీకూర్మంలో జరిగింది. అనేక మంది 200కి పైగా దైవ సేవకులు మరియు పెద్దలు వచ్చుడిచే నాకు అక్కడ మాట్లాడే అవకాశం రాలేదు. ముఖ్యంగా నేను అడగలేదు. అయినా నేను రాసిన మాటలు పాట రికార్డ్ చేసి వినిపిస్తున్నా. హేమలతక్క తన తల్లిదండ్రులకు బిడ్డగా 1949లో జననం. సద్గుణ సతిగా 1977లో కళ్యాణం. దేవుని పిలుపుతో పరలోక ప్రయాణానికై 23/25న మరణం. ఇవన్నీ ప్రభు చిత్తంలో జరిగి నేడు తన ఆదరణలో ఈ జ్ఞాపకార్థ కూడిక కార్యక్రమమును జరిపిస్తున్న పరలోక పరిశుద్ధ ప్రభువునికి వందనాలు. ప్రేమాభిమానాలతో వచ్చి కూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరి శరీరం స్త్రీ గర్భం నుండి వచ్చి భూగర్భంలోకి పోవాల్సిందే. కానీ అక్క దేవుని రక్షణలో నిరీక్షణతో ఉండి దేవుని పిలుపుతో తన యందు నిద్రించుట, తాను భౌతికంగా లేని బాధ ఉన్నా ఎప్పటికైనా దేవుని రాజ్యంలో చూడగల రక్షణ భాగ్యం కుటుంబానికి, ఇక్కడ ఉన్న చాలా మందికి ఉండుట సంతోషకరం. దేవుని బిడ్డలుగా బంగారం లాంటి హేమలతక్క గురించి మాట్లాడే ముందు హేమాపతి అయిన బావగారి గురించి మాట్లాడాలి. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. నిజం, మా బావగారి విజయాల వెనుక తనను పూర్తిగా అర్థం చేసుకుని అనుసరించిన అర్ధాంగి హేమలతక్క ఉంది. అట్ ది సేమ్ టైం అదే సమయంలో ఆమె విజయాలకు ముందు సకల నైపుణ్య సద్గుణ బావగారు ఉండుటే కారణం. సద్గుణ బావగారు సృష్టికర్త రహస్యాలను, సత్యాలను అన్వేషించే నిరంతర పరిశోధకులు. ఆయన గది ఒక గ్రంథాలయం. ఆయన జ్ఞాన సముపార్జన చేసే నిరంతర విద్యార్థి. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఒరియా భాషలలో దేవుని వాక్యం ప్రసంగించగల నేర్పరి. ఆయన ఎన్నో పీజీలు కూడా చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ముఖ కవళికలచే ఆకర్షించి ఏకాగ్రతగా శ్రోతల నుంచి దైవవాక్యాన్ని వివరంగా బోధించగల మంచి దైవ బోధకులు. దేవుని పాటల రచయిత, సంగీతం అవసరం లేకుండా మురిపించే గాత్రధారి, మంచి గాయకులు. 76 క్రీస్తు సంఘాల ఏర్పాటుకు సూత్రధారి, దేవునికి ప్రియమై వాడుకోబడుతున్న దైవ సేవక పాత్రధారి. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వైద్యపతి, హోమియోపతి వైద్యమందు మంచి పట్టున్న వైద్యులు. మాట్లాడినచో సందర్భోచిత టైమింగ్లో రైమింగ్ మాట్లాడగల దిట్ట. మంచి నడిపింపు, నాయకత్వ లక్షణాలు కలిగిన పెద్ద. ఇలాంటి నైపుణ్యాలతో కూడిన సద్గుణ సహిత భర్తను పొందిన అక్క హేమక్క జీవితం ఆనందదాయకంగా కొనసాగింది. ఒక భర్త ఆయుష్, ఆరోగ్యం తను తాళి కట్టి చేసుకున్న ఆలి సహచర్యంపై ఆధారపడి ఉంటుంది. అక్క తన సహచర్యంతో బావగారి ఆరోగ్యం, ఆయుష్ పెంచిన మంచి ఆలి. అక్క కుటుంబ నడిపింపు, అందరినీ ఆప్యాయంగా పిలుచు పలకరింపు, కుటుంబ బంధు మిత్ర సంఘ శ్రేయోభిలాషుల ఎడల ఆమె ఆదరింపు,
కుటుంబ సభ్యుల కష్టాలలో ఇబ్బందుల్లో ఆమె సేవింపు, ఇలా హేమక్క ఓర్పు, ఓపిక, శ్రమ సహిత సహకారంతో బావగారి జీవితం దిగ్విజయంగా కొనసాగింపు ఇంతవరకు జరిగింది. ఇక దేవుని ఆదరణ, ప్రేమ, తోడ్పాటుతో కుటుంబ, బంధు, మిత్ర, సంఘ, శ్రేయోభిలాషుల సహకారంతో నిండు నూరేళ్లు దేవుని సేవలో ఆరోగ్యంతో, ఆనందంతో కొనసాగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఒక పాట మీరెవరు కామెంట్ చేయరనే ధైర్యంతో, భావం అర్థం చేసుకుంటారనే నమ్మకంతో పాడుతున్నా. ఓ మానవా, నీ రాక కారణం ఈ ఇలకు ఇలా, నీ తల్లిదండ్రులు నీకై కన్న కల, నెరవేర్చిన దేవునికి కట్టగల మా వెల, చేయు నీ హృదయని ఆయనకు కోవెల. ఓ మానవా, ఇది నీవు విశ్వసించు, నీతిగా బ్రతికి జీవించు, నీ తోటి వారిని ప్రేమించు, పై పరిశుద్ధ దేవుడు దీవించు. హేమలతక్క అలాగే వచ్చెను ఒంటరిగా, తనకు తమ్ముణ్ణి అక్కను ఇచ్చి సంతోషమిచ్చెను మంచిగా. ఉద్యోగంతో పాటు సద్గుణ భర్తనిచ్చెను జంటగా, ఉత్తమ సమత మమతను బిడ్డల్ని ఇచ్చెను పంటగా. ఆ ముగ్గురి బిడ్డలకు పెళ్ళై అయ్యారు జంటలుగా, ప్రతి జంట పిల్లల జంటలతో అయ్యారు మలి పంటగా. అమ్మా నాన్న మంచిగా దైవ వాక్యంలో పెంచగా, అందరూ ఆనందించగా, తృప్తిగా దేవుడు ఉంచెగా. ఇంతగా దేవుడు వీరిని ప్రేమించగా, మంచిగా హేమక్కను దేవుడు ఆహ్వానించగా. ఎవరైనా ఎంతటి వారైనా, ఎన్నున్నా ఏమీ లేకున్నా, ఎవరైనా ఎంతటి వారైనా, ఎన్నున్నా ఏమీ లేకున్నా, నరునికి మరణము తథ్యము, ఒంటరిగా పోవుట సత్యము. బాధ ఉండును కొంతకాలము, భక్తితో జీవించి నీవు ఉన్నంత కాలము. హేమక్క జ్ఞాపకాలే ఎన్నడు మీకు తోడు, అక్క తిరిగి ఎన్నడు ఈ భూమికి రాదు. హేమక్క జ్ఞాపకాలే ఎన్నడు మీకు తోడు, అక్క తిరిగి ఎన్నడు ఈ భూమికి రాదు. ఏ ఒక్కడు భూమిపై ఉండిపోలేడు, ఇక్కడున్నంత కాలము ఒకరికొకరు తోడు. బావా, సద్గుణ బావా, నీ రాక కారణం ఈలకు ఇలా, నీ తల్లిదండ్రులు నీకై కన్న కల, నెరవేర్చిన దేవునికి కట్టగల మా వేళ, చేయు నీ హృదయని ఆయనకు కోవెల. క్రీస్తు సువార్త సేవలో ప్రతిక్షణం జీవించిలా, క్రీస్తు సువార్త సేవలో ప్రతిక్షణం జీవించు ఇలా. అందరికీ ధన్యవాదాలు.